మనల్ని ఎవర్రా ఆపేది? మనతో ఎట్టుకుని ఎవర్రా నిలబడేది? మనతో ఎవర్రా కలబడేది? పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా వాళ్ళు 1000 చేతులతో వీరమల మీద రాళ్ళెత్తే ఫ్యాన్స్ 1,00,000 చేతులు అడ్డు పెట్టారు. పవర్ స్టార్ సత్తా ఏటో అందరికీ తెలిసేట్టు చేశారు. హరిహర వీరమల్లి సినిమా ఫస్ట్ వీకెండ్ 165 కోట్ల దాకా వసూలు చేసిందంటే అదంతా పవర్ స్టార్ ఫ్యాన్స్, తెలుగు ప్రేక్షకుల గొప్పతనమే. చిల్లర మల్లరగాళ్ళు ఎంత నెగిటివ్ ప్రచారం చేసినా సరే పవన్ సినిమాల మీద ఉన్న నమ్మకంతో వాళ్ళు థియేటర్లకు వెళ్లారు. సినిమా చూసి బయటకు వచ్చి అదిరిపోయిందని రివ్యూలు ఇచ్చారు. అందుకే ఇప్పుడు మళ్ళీ క్రేజ్ పెరిగింది. అన్నింటికి మించి అప్డేట్ వెర్షన్ లో వచ్చిన సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. వీరమల్లు సినిమా చూసిన వాళ్ళ నోటంటే బాగోలేదనే మాటే రావటం లేదు. సినిమా చూడకుండా బాగోలేదని ప్రచారం చేస్తున్నారు చిల్లరగాళ్ళు. అందుకే వాళ్ళను అటు ఇటు కానోళ్ళు అంటున్నారు అందరూ. రీలోడెడ్ వెర్షన్ విడుదలయ్యాక చాలా పెద్ద సిటీల్లో థియేటర్లు 90% ఫుల్ అవుతున్నాయి ఇప్పుడు. అంతేకాదు ఫ్యామిలీ ఆడియన్స్ ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. పవన్ యాక్షన్ సీన్స్ మాస్ ఆడియన్స్ కి పిచ్చెక్కుతున్నాయి. చిన్న పిల్లలు కూడా సినిమాని ఎంజాయ్ చేస్తున్నారు. నెగటివ్ ట్రోలింగ్, వర్షాలు, రాజకీయం ఇట్లాంటివి ఎన్ని రకాలుగా దాడి చేసినా సినిమా 160 కోట్లకి పైగా వసూలు చేసిందంటే టాలీవుడ్ లో మొనగాళ్లకు మొనగాడు పవన్ కళ్యాణ్ అని మరోసారి తేలిపోనది. ఎడవలు నెగటివ్ ట్రోలింగ్ చేసిన ప్రతిసారి సినిమాల మీద భారీ ఎఫెక్ట్ పడింది. మంచి సినిమా అయినా సరే రిజల్టే మారిపోనది. కానీ హరిహర వీరమల్లి సినిమా ఈ విషయంలో మాత్రం రివర్స్ అయ్యింది. వైసీపీ చిల్లర బ్యాచ్ మొత్తం మూకుమ్మడిగా లక్షల ట్వీట్లు, సోషల్ మీడియాలో పోస్టులు ఎట్టినా సరే పవన్ స్టామినా ముందా ఎన్ని పనిచేయలేదు. పవర్ స్టార్ ఫ్యాన్స్ దెబ్బకి 5 రూపీస్ బ్యాచ్ తోకముడిసింది. ఎట్టా చేసినా సరే హరిహర వీరమల్లి సినిమాని దెబ్బ కొట్టలేకపోతున్నారు. కాబట్టి చిల్లర వెబ్సైట్లు, చిల్లరగాల చేతిలో ఉన్న మీడియా వాళ్ళు కావాలని ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాల్ని ఇప్పుడు హైలైట్ చేస్తున్నారు. ఆ 2 సినిమాల్ని హైలైట్ చేస్తే హరిహర వీరమల్లి గురించి మాట్లాడటం తగ్గించేస్తారని వాళ్ళ చెత్త ప్లాన్. కానీ ముందు హరిహర వీరమల్లి లెక్క తేలని అంటున్నారు పవర్ స్టార్ ఫ్యాన్స్. వీరమల్లు ఈ విషయంలో అస్సలు తగ్గేదేలే. నెక్స్ట్ నార్త్ లో ఆగస్టు 1 నుంచి రాబోతుంది ఆంటీ. ఒక్కొక్కడికి సుక్కలు కనిపిస్తాయి. అక్కడ డైరెక్ట్ గా రీలోడెడ్ వెర్షన్ విడుదల కాబోతుంది. ఎట్టాగైతే ఇక్కడ రీలోడెడ్ వెర్షన్ కి అదిరిపోయే టాక్ వచ్చిందో హిందీలో కూడా బొమ్మ బ్లాక్ బస్టర్ అవటం ఖాయం. హరిహర వీరమల్లు రీలోడెడ్ వెర్షన్ కి హిందీలో ప్రస్తుతం పెద్దగా ఏ సినిమాల నుంచి పోటీ లేదు. సూపర్ స్టార్ రజనీకాంత్ కూలీ సినిమా, ఎన్టీఆర్, హృతిక్ నటించిన వార్ 2 సినిమా ఆగస్టు 14న విడుదల కాబోతున్నాయి. అప్పటిదాకా వీరమల్లు నార్త్ లో అల్లలాడిస్తాడు. అందులో ఎలాంటి డౌట్ లేదు. మొత్తానికి వీరమల్లుని దెబ్బ కొడదామని చూసిన వాళ్ళందరి మొహాలు ఇప్పుడు మాడిపోయాయి.